ఒకరోజు పిచ్చుక తన పిల్లలతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటుంది. అదే సమయంలో చిలుక కూడా పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటుంది. కాసేపటికి చిలుక పిల్లలకు జాగ్రత్తలు చెప్పి తన మిత్రుడైన పిచ్చుక దగ్గరకు వెళ్దామని అనుకుంటుంది. పిల్లలు కూడా మేము వస్తామని మారం చేస్తూ ఉంటాయి. చిలుక కాదనలేక తన పిల్లల్ని కూడా పిచ్చుక దగ్గరకు తీసుకెళ్తుంది. తర్వాత పిచ్చుక చిలుకతో ఇలా అంటుంది, ఏంటి మిత్రమా ఇలా వచ్చావు? నిన్ను చూసి చాలా రోజులైంది మిత్రమా, అందుకే వచ్చాను. ఇక పిల్లలు కూడా వస్తాయని మారం చేశాయి, తీసుకొచ్చాను. పిల్లల్ని తీసుకువచ్చి మంచి పని చేశావు. ఇక్కడ మా పిల్లలు కూడా ఉన్నాయి, అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటాయిలే. సరే, ఇక మనం కూడా అలా బయటకు వెళ్దాం పదా. సరే మిత్రమా. పిచ్చుక మరియు చిలుక కలిసి సరదాగా బయట గడుపుతూ ఉంటాయి. సేపటి తర్వాత పిచ్చుక మరియు చిలుక వాటి పిల్లల దగ్గరికి వెళ్తాయి. వెళ్ళి చూసేసరికి పిల్లలు కనపడకుండా పోతాయి. పిల్లలు కనిపించడం లేదని బాధపడుతూ ఉంటాయి. తర్వాత చిలుక పిచ్చుకకు ధైర్యం చెప్పి పిల్లల కోసం గాలిస్తూ ఉంటాయి. ఎంతసేపటికి గాలించినా కూడా పిల్లలు ఎక్కడా కనిపించవు. పిచ్చుక చిలుకతో ఇలా అంటుంది, మిత్రమా, మన పిల్లలు ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాయో అర్థం కావట్లేదు. నువ్వు కంగారు పడకు మిత్రమా, మనం వెళ్ళి మన పిల్లల్ని వెతుకుదాము. ఇద్దరూ కలిసి పిల్లల్ని వెతకడానికి మళ్ళీ వెళ్తాయి. అలా వెళ్తూ ఉండగా దారిలో కాకి కనిపిస్తుంది. కాకి ఇలా అంటుంది, మిత్రులారా, ఎక్కడికి వెళ్తున్నారు? మా పిల్లలు కనిపించడం లేదు. అవును, మా పిల్లలు కనిపించడం లేదు. చాలా నేను పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఒక గ్రద్ద తన చేతిలో పక్షులను పట్టుకొని వెళ్ళడం చూశాను. అవి గట్టిగా అరుస్తున్నాయి. పిచ్చుక చిలుకతో ఇలా అంటుంది, మిత్రమా, అవి మన పిల్లలే అనుకుంటా, వెళ్ళి ఒకసారి చూసొద్దాం పదా. సరే మిత్రమా. పిచ్చుక మరియు చిలుక కలిసి ఆ గ్రద్ద దగ్గరికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత, మిత్రమా, అదిగో అవి మన పిల్లలే. ఆ గ్రద్ద దగ్గర నుంచి పిల్లల్ని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. అవును మిత్రమా, అవి మన పిల్లలే. మనం వెళ్ళి పిల్లల్ని కాపాడాలి, లేకపోతే ఆ గ్రద్ద పిల్లలను ఏమైనా చేయొచ్చు. పిచ్చుక మరియు చిలుక గ్రద్దతో ఇలా అంటుంది, అవి మా పిల్లలు, మా పిల్లల్ని మాకు తిరిగిచ్చాయి. అవును, మా పిల్లల్ని మాకు తిరిగిచ్చాయి, లేకపోతే మేము ఏం చేస్తామో కూడా మాకు తెలీదు. నేను ఈ పిల్లల్ని మీకు ఇవ్వను, మీరు నన్ను ఏం చేయలేరు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే వీటిని చంపేస్తాను. వద్దు, మా పిల్లల్ని ఏమీ చెయ్యొద్దు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. చిలుక గ్రద్దతో అలా చెప్పి పిచ్చుకకి సైగ చేసి ఇలా అంటుంది, మిత్రమా, వెనకాల నుంచి వెళ్ళి ఆ గ్రద్దకు కనపడకుండా పిల్లల్ని తీసుకొచ్చేయి. ఈ లోపల ఈ గ్రద్దను మాటలతో ఉంచుతాను. పిచ్చుక చిలుక చెప్పేసరికి పిల్లల కోసం వెళ్తూ ఉంటుంది. ఒక పక్క చిలుక గ్రద్దని మాయమాటలతో ఉంచుతుంది. వెంటనే తీసుకువెళ్ళి ఆ పిల్లలను గ్రద్ద దగ్గర నుంచి కాపాడి ఇక చిలుక మరియు పిచ్చుక వాటి పిల్లలతో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాయి. గ్రద్ద వెనక్కి తిరిగి చూస్తే పిల్లలు కూడా కనిపించకుండా పోతాయి. గ్రద్ద ఏమి చేయలేక బాధతో కుంగిపోతూ